Hi guys, welcome back to my channel. బైక్ లో రాడ్స్ అనేవి వచ్చి మన బైక్స్ అయితే కట్ చేస్తూ ఉంటాయి కదా. సో ఆ ప్రాబ్లం ఏది వల్ల దానికైతే ఒక చిన్న సొల్యూషన్ అయితే కనుగొన్నాను అనమాట. నాకైతే ఇట్లా యూజ్ అవుద్ది అనుకోలేదు నేను, ఎందుకంటే నా బైక్లో కూడా ఒక ర్యాట్ అనేది వస్తుంది అనుకోలేదు నేను. నా దాంట్లో కూడా వచ్చి మొత్తం వైర్ అయితే కొట్టదు, కానీ పక్కన ఒక అట్ట ముక్క ఉంటే దాన్ని మొత్తం కొట్టేసి లోపలైతే మొత్తం పెయిట్ చేసుకుంది. సో ఇక అది చూసి నేనైతే ఇప్పుడు దాని గురించి అయితే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. చూపిస్తాను మీకైతే ప్రెజెంట్ అది కదా. ఈ బాల్సే అనమాట, మనకి బాగా ఘాటు స్మెల్ అయితే వస్తుంది కదా. సో వీటిని ఇట్లా ఒక 4 కానీ ఒక 3 కానీ ఒక దాంట్లో ఇట్లా కవర్లో ఒక గుడ్డ ముక్కలు వేసుకుని ఇట్లా మూతలా కట్టేసుకుని బైక్లో ఒక సైడ్లో ఇట్లా ఏదైనా ఒక సైడ్లో స్పేస్ వేసేసుకుంటే అయిపోద్ది. ఇది నాప్టైన్ బాల్ చూసారు కదా, ఇట్లా ఇది ఫస్ట్ సొల్యూషన్ ఇది అనమాట. అంటే ఇది దీంతో సరిపోతుంది. మీరు కాదు మాకు ఇంకా హై రేటెడ్ కావాలనుకుంటే టామ్ ర్యాట్ అని స్ప్రే అయితే దొరుకుతుంది మనకి అమెజాన్లో. అరౌండ్ 500 రూపీస్ అయితే ఉంటుంది. అది స్ప్రే తీసుకుని మొత్తం మన వైర్ల దగ్గర ఎక్కడెక్కడ ఖాళీగా స్పేసెస్ ఉంటుందో ఆ స్పేసెస్ అయితే స్ప్రే చేసుకోవాలి. అండ్ అది అరౌండ్ 3 మంత్స్ వరకు అయితే వర్క్ అవుతుంది. 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలి. దానికన్నా 500 చేసి తీసుకునే దానికన్నా ఈ నాప్థలిన్ బాల్స్ 40 రూపీస్లో అట్లా వచ్చేసింది మనకు ఒక ప్యాకెట్ అనేది. ఆ ప్యాకెట్లో మనం 3 తీసుకుని ఇక ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నిమిషం మీకు ఒకటి చూపిస్తాను. ఇగోండి, ఇట్లా అయితే మనం 3 బాల్స్ అయితే ఇగోండి ఇట్లా మూట అయితే కట్టేస్తున్నారు టైట్గా. అంటే ఒకటి పెట్టేసుకోవచ్చు కానీ మళ్ళీ అటు ఇటు పడిపోతాయి అని చెప్పి ఇగోండి 3 బాల్స్ అయితే ఇది గుడ్డ ముక్కలో వేసి అయితే క్లాత్లో వేసి అయితే ఇగోండి ఇట్లా టైట్గా అయితే నేను కట్టేసుకుని ఇక మనం స్పేస్ చేసేసుకుంటాను అనమాట. ఏదన్నా ఒక ప్లేస్లో అయితే కట్టుకున్నాను. ఒక దాంట్లో 3 వేసి ఇవన్నీ బైక్లో ఒక సైడ్లో ఇటు ఒక సైడు ఇటు మూలన అండ్ ఇంకెక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఒకసారి పెట్టేస్తా. కొంచెం దగ్గరలోనే పెట్టాను. ఈ ఏరియాలో అయితే మొత్తం ఇచ్చేసేసింది అనమాట. మొత్తం చెత్త మొత్తం వేసేసి అంతా కట్ చేసేసి. సో ఇక ఈ వాసనతో అయితే మనకైతే ఇక దగ్గరికి ఎలుకైతే రాదనమాట, ర్యాట్స్ అయితే ఇక రావన్నమాట. సో ఇక ఇదనమాట తక్కువ రేట్లో మనం ఎలుకల్ని అయితే ర్యాట్స్ అయితే రాకోకుండా చేసుకునే సొల్యూషన్ అయితే. ఈ చిన్న ఇన్ఫర్మేషనే, షార్ట్ వీడియోనే అనమాట. కొంచెం మీకు కూడా తెలుస్తుంది అన్నట్టుగా అయితే తీశాను. సో కావాలంటే టామ్ ర్యాట్ అనే స్ప్రే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను పెట్టాను చూసారా ఇట్లా నాప్థలిన్ బాల్స్ అనేవి, అవి అయితే యూజ్ చేసేసి మనమైతే ర్యాట్స్ని అనేది దగ్గర రాని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే బాగా ఘాటు వాసన అయితే వస్తుంది కదా నాప్థలిన్ బాల్స్ అనేది. సో ఆ వాసనకి అయితే ఎక్కువ ర్యాట్స్ అయితే రావన్నమాట. సో ఇది వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Already done. Take a look around, this war zone. The damage is already done. Take a look around.